ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. ఈ రోజు 10 గంటలకు సిట్ విచారణకు హాజరు కానున్నారు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి. నిన్న దాదాపు 6 గంటల పాటు ఇద్దరిని విచారించారు సిట్ అధికారులు. ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 4 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పటికే విచారణలో అనేక కీలక విషయాలను తెలుసుకున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో రాజ్ కేశరెడ్డి కంటే పై స్థాయిలో A31, A32, A33 కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. తన వద్ద నుండి కిక్ బ్యాక్ రూపంలో నగదును బాలాజీ గోవిందప్ప తీసుకెళ్లారని విచారణలో కేశరెడ్డి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. సాహిత్య చెప్పండి, ఇటు ధనుంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అధికారులు నిన్న జరిగిన విచారణలో అసలు ఎటువంటి విషయాలను రాబట్టగలిగారు, అలాగే ఇవాళ విచారణ ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు, పూర్తి అప్డేట్స్ ఏంటి సాహిత్య? నిన్న మొదటి రోజు విచారణలో భాగంగా అయితే కనుక ఇటు A31, A32గా ఉన్న ధనుంజయ రెడ్డి, ఇటు కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరిని కూడా 6 గంటల పాటు అయితే కనుక సిట్ అధికారులు విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు ఏదైతే లిక్కర్ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా అయితే కనుక వీళ్ళనైతే గుర్తించినట్టుగా కూడా సిట్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు A33గా గోవిందప్ప బాలాజీకి కూడా నిన్న రిమాండ్ విధించిన నేపథ్యంలో అయితే కనుక ఇటు మొత్తం కీలక సూత్రధారి అయితే కనుక బాలాజీ దగ్గర నుంచే కూడా ట్రాన్సాక్షన్స్ అన్ని పూర్తిగా కొనసాగినట్టుగా కూడా, అంటే ఈ లిక్కర్ స్కామ్ పూర్తి వ్యవహారం కూడా గత ప్రభుత్వ హయాంలో అయితే కనుక వాళ్ళ అండర్లోనే మొత్తం డిస్టిలరీకి సంబంధించి కానీ ఇటు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి పై స్థాయిలోనే ఈ ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారాలు కూడా అన్ని నడిపించేవారు అన్నట్టుగా కూడా సమాచారం ఉంది. అయితే ఎవరైతే ఇప్పటివరకు అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరి స్టేట్మెంట్ల ఆధారంగా వాళ్ళు ఏదైతే సమాధానాలు చెప్తా ఉన్నారు, అంటే దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఈ కేసులో కీలకంగా ఏవైతే కొన్ని ప్రశ్నలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇప్పటివరకు అధికారులు అడుగుతూ ఉన్నారు. అవే ప్రశ్నలు అవే సమాధానాలకు సంబంధించి కూడా సేమ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే కనుక ఇటు ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మళ్ళీ 10 గంటలకి మళ్ళీ హాజరవ్వాలని చెప్పి కూడా నిన్న సిట్ అధికారులు అయితే కనుక ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా, అంటే విచారణ ముగిసిన అనంతరం అయితే కనుక ఇద్దరిని కలిసి ఒకే కారులో అయితే కనుక పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు ధనుంజయ రెడ్డి, ఇటు కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా ఒకే కారులో బయటికి రావడం అయితే జరిగింది. అయితే నిన్న విచారణ కూడా ఇద్దరు సపరేట్గా అయితే కనుక ఫస్ట్ ధనుంజయ రెడ్డికి అయితే 5 గంటల పాటు అయితే విచారణ సాగిందని చెప్పొచ్చు. తర్వాత సపరేట్గా మళ్ళీ కృష్ణమోహన్ రెడ్డిని కూడా అనేక ప్రశ్నలతో అయితే కనుక ఇంకో గంట పాటు అయితే కనుక విచారణ చేసినట్టుగా సిట్ అధికారులు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇవాళ కూడా ఇంకెన్ని గంటల పాటు ఈ విచారణ ఉండబోతోంది ఏంటి అనేది అయితే కనుక ఖచ్చితంగా తెలియాల్సింది. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఈ డిస్టిలరీలకు సంబంధించి కానీ ఇటు ఏవైతే రిమాండ్ రిపోర్ట్లో మనకి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పిన విధంగా అయితే కనుక ఖచ్చితంగా ఈ అమౌంట్ అన్నిటికీ సంబంధించి కూడా బాలాజీ ద్వారానే ట్రాన్సాక్షన్స్ అన్ని నడిపిన నేపథ్యంలో ఆ రిమాండ్ రిపోర్ట్లో ఖచ్చితంగా ఏదైతే స్పష్టంగా రాసిందో వాటన్నిటి బేస్ చేసుకునే ఖచ్చితంగా వీళ్ళని కూడా ప్రశ్నించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఆయన ఎవరైతే ధనుంజయ రెడ్డి ఖచ్చితంగా పిఎస్గా వర్క్ చేశారు కాబట్టి పర్సనల్ సెక్రటరీగా ఆయన ఒక ఐఏఎస్గా ఉన్నారు. అయితే CMO కార్యదర్శిగా కూడా ఆయన ఉన్నారు కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకుని కూడా ఇటు కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అతి సన్నిహితుడిగా ఆయన ఉన్నారు. 20 ఏళ్లుగా అయితే కనుక ఆ కుటుంబంతో కలిసి ప్రయాణిస్తూ ఉన్నారు కాబట్టి అనేక విషయాలలో కీలకంగా ఆయన ఒపీనియన్ కానీ లేకపోతే నిర్ణయాలు కానీ తీసుకున్నారు. హయాంలో ఉన్నప్పుడు కూడా ఆ నిర్ణయాలకు సంబంధించి కానీ ఎక్కడెక్కడ ఎలాంటి స్టెప్స్ వేశారు ఏంటి, ఎక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఎక్కడెక్కడికి వెళ్తుండేవాళ్ళు, ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు, ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడుతుండేవాళ్ళు అనే విషయాలను కూడా సిట్ అధికారులు అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు 3,300 కోట్లకి పైగా అయితే కనుక ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం నడిచింది అని చెప్పేసి కూడా సిట్ అధికారులు ఇప్పటికే దాన్ని ప్రాథమికంగా అయితే కనుక దృష్టిలో పెట్టుకుని వీళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవాళ మరిన్ని ప్రశ్నలతో అయితే కనుక వీళ్ళిద్దరిని అయితే సంధించే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే మొత్తం మీద ఈ లిక్కర్ స్కామ్ పూర్తి వ్యవహారంలో అయితే కనుక పై స్థాయిలో ఎక్కువ ఈ మనీ ట్రాన్సాక్షన్కి సంబంధించి కానీ లేకపోతే ఎక్కడెక్కడైతే డిస్టిలరీకి సంబంధించి వైన్ షాపులు కానీ వీటన్నిటి నేపథ్యంలో అయితే కనుక అక్కడ మాన్యువల్గానే ఎక్కువ మనీ ట్రాన్సాక్షన్ నడిచింది తప్ప ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ కూడా తీసుకున్న ఇది లేదు కాబట్టి అక్కడ టోటల్గా
టోటల్గా అక్కడ 2 అకౌంట్లు అయితే కనుక గవర్నమెంట్కి వాళ్ళు పే చేసే విధంగా అయితే కనుక అప్పుడు రూపకల్పన చేశారు. ఆ నేపథ్యంలో అంటే చాలా చోట్ల కూడా వైన్ షాప్స్ అన్నిటి దగ్గర కూడా ఎక్కడ ఈ డిజిటల్ పేమెంట్స్ అనేవి కనపడేవి కాదు. టోటల్గా కూడా అంటే అనాథరైజ్డ్గా వీళ్ళు హ్యాండ్ క్యాష్ మాత్రమే తీసుకునే వాళ్ళు. వాటన్నిటికి సంబంధించిన డేటాని కూడా కూపీలాగే అవకాశం అయితే కనపడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ నేపథ్యంలోనే ధనుంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని మరిన్ని ప్రశ్నలు అయితే అడిగే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇవాళ దాదాపు 10 గంటల నుంచి కూడా మళ్ళీ విచారణ మొదలుపెట్టే అవకాశం అయితే కనపడుతుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాహిత్య.